పాస్టర్ ప్రవీణ్ మృతిపై ఎలాంటి అనుమానాలు ఉన్నా ఎవరైనా సరే పోలీసులకు తెలియజేయాలే కానీ పిచ్చి పోస్టులు సోషల్ మీడియాలో పెట్టి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తే పోలీసులుగా చూస్తూ ఊరుకోమని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఐజీ అశోక్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే, సెల్ఫ్ యాక్సిడెంట్ లో పాస్టర్ ప్రవీణ్ మృతి చెంది ఉండవచ్చు. విజయవాడలో 3 గంటల పాటు ఏం జరిగిందో తెలియవలసి ఉంది. దర్యాప్తు వేగవంతం చేశాము. పాస్టర్ ప్రవీణ్ ప్రయాణం మొత్తం పరిశీలిస్తున్నాము. పాస్టర్ ప్రవీణ్ పోస్ట్ మార్టం మొత్తం వీడియోలో రికార్డు చేశాం అని ఐజీ అశోక్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఈ కేసుని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు డైలీ మానిటర్ చేస్తున్నారు. నిన్న కూడా ఎస్పీ ఈస్ట్ గోదావరి తోటి దాదాపు 45 నిమిషాలు వారి కేసును పూర్తిగా సమీక్షించారు. దర్యాప్తులో ప్రోగ్రెస్ ఏంటి నివేదిక తీసుకున్న తర్వాత త్వరగా వాస్తవాలు తెలిసి ప్రజలందరికీ విషయాలు తెలియజేయాలని చెప్పారు. అంతేకాకుండా మా డీజీపీ గారు ఇతర ఉన్నతాధికారులు కూడా ఈ కేసుని రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు దీని మీద ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో బేసిక్గా మాకు ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ వారు 24 తారీఖు హైదరాబాద్లో వారు ఇంతవరకు వారి బంధువులు కానీ తర్వాత వారు రోడ్లో ప్రయాణం చేస్తున్నారు కొంతమందితో మాట్లాడిన ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇంకా అందరితోటి మాట్లాడడం జరిగింది. సో వారు 24 తారీఖు మార్నింగ్ హైదరాబాద్ నుంచి అరౌండ్ 11 గంటలకు బయలుదేరినట్టుగా ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంది. సైట్ కొన్నారు నామవరం దగ్గర. ఈ నామవరంలో కొనడానికి ఆకాష్ అండ్ జాన్ అనే ఒక ఇద్దరు, అది లాస్ట్ టైం వచ్చినప్పుడు వారికి చెప్పారు, నేను ఇక్కడ బైబిల్ మిషన్ సంబంధించి బిల్డింగ్ కడదాం అనుకుంటున్నామని చెప్పి దాన్ని అక్కడ ఒక లేఅవుట్లో పెట్టారు. దానికి సంబంధించి వీరికి నేను వస్తున్నాను ఆకాష్కి చెప్పారు, జాన్కి చెప్పారు. వెల్డింగ్ చేయాలి, అక్కడ వెల్డింగ్ చేసుకోవడానికి. అందుకు బిల్డింగ్ కట్టుకోవడానికి చూసుకోవడానికి గాను ఒక హౌస్ కూడా అద్దెకి తీసుకున్నారు. 8,500 రూపాయలకి ఒక హౌస్ అద్దెకి తీసుకున్నారు. ఆయన పేమెంట్ కూడా ఇచ్చారు. అక్కడే ఇక్కడ మన లాలా చెరువు, ఎక్కడిది లాలా చెరువు, ఎవరది బాగుంటుంది అద్దెకి ఇచ్చారు. సో దానికి 8,500 పేమెంట్ ఇచ్చారు. ఆయన ఒకటి కొంత పార్ట్ ఏమో ఫోన్పేలో, కొంత పార్ట్ క్యాష్ ఇచ్చారు, అడ్వాన్స్ కింద ఇచ్చారు. ఇది ఫిబ్రవరి 12th మార్చ్ 12th రిజిస్ట్రేషన్ అయింది. అప్పుడు వచ్చినప్పుడు ఇచ్చారు. సో ఈ జాన్ అండ్ ఆకాష్కి వీరిద్దరికి మాత్రమే ఇప్పుడు మేము ఇంతవరకు ఎగ్జామిన్ చేసిన వారిలో వీరిద్దరికి తెలుసు. ఆయన రాజమండ్రి వస్తారు. అపార్ట్ ఫ్రమ్ దిస్ వైఫ్కి తెలుసు, వైఫ్కి మాత్రమే తెలుసు. సో ఈ ముగ్గురిని కూడా మనము అడిగాము. అడిగితే వీరి ముగ్గురు తెలుసు. మిగిలిన వారు రామ్మోహన్ ఫస్ట్ క్రైమ్ సీన్కి వచ్చిన ఆయన కానీ వారెవరికి కూడా ఈయన రాజమండ్రి వస్తున్నట్టు తెలియదు. సో తర్వాత పోస్ట్ ఇన్సిడెంట్ తర్వాత వారికి తెలిసింది అంతే. సో రాజమండ్రి వచ్చే ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా అని ఎవరైనా ఇచ్చేయాలండి. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా వారిని క్లియర్గా, అక్కడ మా టీం ఉంది, వారిని 1-2 సార్లు ఎగ్జామిన్ చేస్తున్నాం. వీఆర్ గెటింగ్ రికార్డెడ్ ఆల్సో. సో వారెవరు కూడా అనుమానం ఏమైనా ఉందంటే ఇంతవరకు కూడా వ్యక్తం చేయలేదు ఫ్యామిలీ మెంబర్స్. సో దానికి కూడా మళ్ళీ తరిచి అక్కడే ఉండమన్నారు, ఏమైనా గుర్తొచ్చి చెప్తారా అని. సో దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే మదర్ని ఎగ్జామిన్ చేసాం, వైఫ్, నెక్స్ట్ బ్రదర్, నెక్స్ట్ ఏమో మేనర్తో ఒక ఆమె ఉంది, వాళ్ళని చూస్తే వాళ్ళని కూడా ఎగ్జామిన్ చేసాం. ఆకాష్ అండ్ జాన్ కూడా చేశాం. అలాగే ట్రావెలింగ్లో ఫస్ట్ మ్యాన్ని ఎవరైతే ట్రావెలింగ్లో మాట్లాడారో పాస్టర్ తోటి, ఆ పాస్టర్ గారిని కూడా అడిగాను, ఎక్కడికైనా వెళ్తున్నారని చెప్పి చెప్పారు. ఫోన్ చేసినప్పుడు ఆయన ఎత్తలేదు. మళ్ళీ ఇతను ఆయనకి కాల్ చేశాడు. చేసినప్పుడు ఓన్లీ ఈ క్రిస్టియన్ మిషన్కి సంబంధించి మాత్రమే 40 minutes మాట్లాడారు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఎవరికి డిస్క్లోజ్ చేయరు అని ఆయన చెప్పారు. ఎవరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్తున్నారు అన్నది నార్మల్గా ఆయన డిస్క్లోజ్ చేయరు అని చెప్పారు. సో ఇది కాకుండా ఫర్దర్గా మళ్ళీ మనం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ వీటికి కొరాబరేటివ్గా తెప్పిస్తాం. మాకుండే డౌట్స్ ఉన్నాయి. ఎఫ్ఎస్ఎల్ వారు వచ్చారు, వెహికల్స్ చూశారు. నెక్స్ట్ డ్రోన్ షాట్ కూడా మీకు క్రైమ్ సీన్ది వేకెంట్గా ఉన్న డ్రోన్ షాట్స్ కట్టిన బాబు డ్రోన్ షాట్స్ ఆయన చేశారు. సార్ ఎస్పీ గారు ఇప్పుడు